పాపం ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేసిన కానించి ఆయన ఫోను పోలీసులు సీజ్ చేసిన కానించి ప్రకాష్ రాజుకి అయితే నిద్ర పడతలేనట్టుంది. ప్రకాష్ రాజు గంటకొక వీడియో రిలీజ్ చేస్తాడు, పూటకొక మాటనైతే మాట్లాడుతాడు. మళ్ళొక్కసారి ప్రకాష్ రాజు ఒక వీడియోని రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడని ఒకసారి విందాము. విన్న తర్వాత మనదైన స్టైల్లో ఆయనకు సమాధానం చెప్దాము. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడని వినండి. చలో. హాయ్, నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సిగ్గు లేకుండా దిగజారండి. తరిచినా, ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. విన్నారు కదా, నేను మౌనంగా లేను, అన్ని చూస్తున్నాను, గమనిస్తున్నానని చెప్పి మాట్లాడితే ఏమేమో మాట్లాడాను కదా. ప్రకాష్ రాజ్, నువ్వు అన్ని చూడాలనే కదా, నీలో మార్పు రావాలనే కదా జన సైనికులైనా యూట్యూబర్స్ అయినా నువ్వు అంటున్నట్టుగా ప్రతి ఒక్కరు నీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు నువ్వు చూడాలనే కదా, నీలో మార్పు రావాలనే కదా. నువ్వు చూడడానికే కదా మేము మాట్లాడేదంతా. నువ్వు చూడకపోతే ప్రాబ్లంగా నువ్వు చూస్తున్నావని మాకు తెలుసు. చూడాలనే నీ గురించి మాట్లాడుతూ పెడుతున్నారనే విషయాన్ని నువ్వు గమనించు. నువ్వు మేధావి అనుకున్నా కానీ గింత సోంబేరిగాను అనుకోలే. అసలు నీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రకాష్ రాజ్, అది నీకు గుర్తు చేస్తానా. ఒక సినిమాలో నువ్వు చెప్తావు కదా, నేను మోనార్క్ని, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంది. నిజంగా ఆ డైలాగ్ నీకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే నిజంగా నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. ఎందుకంటే నువ్వే అందరినీ మోసం చేస్తావు కదా, నువ్వే సమాజాన్ని పక్కదారి పట్టిస్తావు కదా, నువ్వే సమాజాన్ని మోసం చేస్తావు కదా, నిన్ను ఇంకెవరు మోసం చేస్తారు చెప్పు. అందుకే ఆ డైలాగ్ నాకు చాలా చాలా ఇష్టం. నిజంగా నీలాంటి ఎవ్వరు మోసం చేయలేరు, అసలు నేను టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే నువ్వు అందరినీ మోసం చేసుకుంటూ పోతావు కాబట్టి నిజంగా ఈ డైలాగ్ నీకు అడాప్ట్ అవుతుంది. సో నువ్వు అంటున్నావు కదా, నా మీద అందరూ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్దగా అరుస్తున్నారు, జన సైనికులు, ఎంపీలు, యూట్యూబర్స్ అమ్ముడు పోయిన వాళ్ళు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు ఎవడు అమ్ముడు పోయిండు అనేది ఒక్కసారి నీ గుండె మీద చేసుకుంటే నీకు ఒక ఆలోచన వస్తుంది. అమ్ముడు పోయింది మీరా మేమా? మాట్లాడేదంతా సామాన్యులు. ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు చేసింది తప్పు కాబట్టి దిగజారి మాట్లాడుతుర్రు, దిగజారి మాట్లాడుతుర్రు అంటున్నావు కదా. ఎవరు దిగజారి మాట్లాడుతుర్రో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వా దిగజారి మాట్లాడుతుంది మేమా? నువ్వా ధర్మాన్ని దూషించినోడికి సపోర్ట్ చేస్తుంది మేమా? నువ్వా రాముడిని తిట్టినోడికి సపోర్ట్ చేస్తుంది మేమా? నువ్వా సీతామాతను దూషించిన వాడికి సపోర్ట్ చేసేది మేమా? నువ్వా ద్రౌపది మాతను దూషించే వాడికి సపోర్ట్ చేసేది మేమా? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రపంచం చూస్తుంది ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నావు. యావత్ ప్రపంచం అంతా నువ్వు కనబడితే నీకు సన్మానం చేద్దామని చూస్తుంది. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. నీ ప్రశ్నించే గొంతును ఆపలేరని నువ్వు అంటున్నావు కదా, నువ్వు ప్రశ్నించే గొంతువా? ధర్మస్థలం విషయంలో జర్నలిస్టులు అందరూ నీ ముందుకొచ్చి ప్రశ్నిస్తే పారిపోయినవి నువ్వు మా ప్రశ్నించే గొంతువా? ప్రశ్నిస్తే పారిపోయేటోని నువ్వు ప్రశ్నించే గొంతువా? కులాల మధ్య, మతాల మధ్య దేవుళ్ళని దూషిస్తూ ఇట్లా రావణ్ లాంటి వెనకాల తయారు చేస్తూ అమ్ముడు పోయారు అంటున్నావుగా. ఎవడు అమ్ముడు పోయాడు, ఎవడు డబ్బులు తీసుకుండు, ఎవడు ఈ రోజున అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుండు అనే దాని గురించి ఆలోచించు. రావణ్ అరెస్ట్ అయితే నీకు నిద్ర పడుతున్నట్టు లేదు. ఎందుకంటే ఆ ఫోన్లో ఏం డాటా ఉందో, ఎక్కడ నన్ను బొక్కలేస్తారో, నా బొక్కలు ఏడ ఎరగొడతారో అని చెప్పి నువ్వు భయపడుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. గంటకొక వీడియో, పూటకొక మాట, నీ మాటలే చెప్తున్నాయి నీలో భయం ఎలా ఉంది అనేది. జన సైనికులు మాట్లాడి ప్రశ్నిస్తే భయం ఎందుకు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు క్వశ్చన్ చేసి ప్రశ్నిస్తే భయం ఎందుకు? నువ్వు ప్రశ్నించే గొంతు కదా, సమాధానం చెప్పాలి కదా. నువ్వు మాత్రం అందరినీ ప్రశ్నిస్తావు. నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే తట్టుకోలేవు, నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేవు, దిగజారుడుతనం అంటావు. ఎవరు దిగజారి మాట్లాడుతుర్రు అనేది ప్రకాష్ రాజ్ యావత్ ప్రపంచానికి తెలుసు. నువ్వు అంటున్నావు కదా ప్రపంచం చూస్తుందని, ఆ ప్రపంచమే నువ్వు మాట్లాడే మాటల్ని చూస్తుంది. నువ్వు చేసిన కథలు కూడా అన్నీ వింటున్నారు, నువ్వు చెప్పే మాటలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చెప్పే మాటలు అబద్ధం, నువ్వు చేసే పనులన్నీ ఏంటో అనేది ప్రజలకు తెలుసు. ధర్మాన్ని దూషించే వాడికి సపోర్ట్ చేసిన నీకు మర్యాద ఏంది? నిన్ను తిడతారు,
నిన్ను తిడతారు, బరాబర్గా తిడతారు. ఎందుకు తిడతారంటే నువ్వు చేసిన లేకి పనులు అట్లున్నాయి ప్రకాష్ రాజ్. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు చూడాలనే అందరు చేస్తున్నారు, నువ్వు వినాలనే ఈ మాటలు మాట్లాడుతున్నావు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోనంత కాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. నిన్ను మోసం చేసుకుంటూ యావత్ ప్రపంచాన్ని నువ్వు మోసం చేస్తావు అనే విషయాన్ని గుర్తుంచుకో. నిన్ను ఎవ్వరూ మోసం చేయరు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. నువ్వు ప్రపంచాన్ని మోసం చేస్తావు, సమాజాన్ని పక్కదారి పట్టిస్తావు, తప్పుడు పనులకు ప్రేరణ కలిగిస్తావు, రావణ్ లాంటి వాళ్ళకి అండగా నిలబడతావు. ఇది నీ చరిత్ర, ఇది తెలుసుకొని మాట్లాడు. అంతేగాని జన సైనికులు తిట్టిరని, యూట్యూబర్స్ తిట్టిరని చెప్పి, ఒక ఎంపీ తిట్టిరని చెప్పి భయపడిపోతావా? మోడీని ఎదిరించిన మొనగాడు అంటుండ, మోడీని ఎదిరించినోడివి అలాంటి యూట్యూబర్స్, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఎంపీలు నీకు లెక్కనా? ఇవన్నిటికి నువ్వు సమాధానం చెప్పలేవా? ఒకసారి ఆలోచన చెయ్యి. పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు కదా, డైలాగులు చెప్పడం కాదు, ఆ మాట మీద నిలబడాలి కదా ప్రకాష్ రాజ్. ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే నువ్వు మోనార్కి కదా, నిన్ను ఎవరు మోసం చేయలేరు కదా, నువ్వు అందరినీ మోసం చేసుకుంటూ పోతూనే ఉంటావు కదా అనేది ఆలోచన చెయ్యి. అదే విధంగా దిగజాడకు ఆ దిగజారే పదం నీకు తప్ప ఎవరికి వర్తించదనే విషయాన్ని నువ్వు తెలుసుకోనేంత కాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉంటావు. నువ్వు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నావు, ఎవరు స్క్రిప్ట్ ఇస్తే పనిచేస్తున్నావు, ఎవరి ద్వారా నువ్వు నడుస్తున్నావు, లావాదేవీలు నడుపుతున్నావు, ఎన్ని ఆర్థికంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, అసలు రావణ్ ఫోన్లో ఏముంది, రావణ్ చిట్టా ఏమిప్పుతాడు, రావణ్ ఫోన్లో చిట్టా బయటకు వస్తే అప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది జనాలు కూడా చూస్తున్నారు కాబట్టి, యావత్ ప్రపంచం చూస్తుంది కాబట్టి నీకు ఒక రోజు అర్థమవుతుంది. ఖచ్చితంగా నిన్ను బొక్కలో వేసే రోజు వస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న మాటలే నీలో భయాన్ని తెలియజేస్తున్నాయి. ధర్మస్థలం విషయంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎందుకు పారిపోయినావో ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వు ప్రశ్నించే గొంతువు కాదు, సమాజాన్ని ఆగం చేసే గొంతువు. ప్రశ్నించే గొంతువు ఎప్పటికీ కాలేవు. గుర్తుపెట్టుకో ప్రకాష్ రాజ్, నీకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు రావణ్ లెక్కనే జైల్లో చిప్పకూడు తినాల్సిందే. నువ్వు కూడా రావణ్ లెక్కనే జైల్లో ఊసులు లెక్క పెట్టాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకో. రోజుకొక వీడియో రిలీజ్ చేసినా లాభం లేదు, అయిపోయింది నీ పని. ఇంకా నీ గురించి ఎవరు పట్టించుకోరు. నువ్వు ఒక్కలోకి వెళ్తేనే అదే ప్రజలకు సాటిస్ఫాక్షన్. ముఖ్యంగా హిందువులు స్పందిస్తున్నారు, ధర్మం కోసం నిలబడ్డ ప్రతి ఒక్కడు స్పందిస్తున్నాడు, పార్టీలకు అతీతంగా నిన్ను ప్రశ్నిస్తున్నారు. అది తెలుసుకో ఫస్ట్. కేవలం ఒక జనసేన పార్టీ అనే కాదు, ప్రతి ఒక్కరు ధర్మాన్ని దూషించిన వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పార్టీలకు అతీతంగా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ప్రతి ఒక్కరు అందులో ధర్మాన్ని గౌరవించే వాళ్ళు, ధర్మం పట్ల భక్తిని కలిగి ఉన్నవారు, దేవుణ్ణి పూజించే వాళ్ళు ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తున్నారు. కేవలం జన సైనికులు కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ధర్మం జోలికి వస్తే ఎవరికైనా ఇదే రిపీట్ అవుతుంది. ఇక్కడ పార్టీలు గిట్టీలు జాంతనాయి. ఇక్కడ ఒకే ఒక్కటి, ధర్మమే మాకు ముఖ్యం, ఆ ధర్మం తర్వాతే పార్టీలు, రాజకీయాలు అనే విషయాన్ని ప్రకాష్ రాజ్ నువ్వు గుర్తు పెట్టుకోవాలి. నువ్వు బొక్కలోకి వెళ్ళడం ఖాయం. నిన్ను బొక్కలోకి పంపించడానికి ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎప్పుడు సిద్ధం అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ఎన్ని పాల్తు మాటలు మాట్లాడినా, నువ్వు ఎన్ని రకాలుగా అన్ని గమనిస్తున్నా చూస్తున్నా అంటే నువ్వు చూడాలని మేము చేస్తున్నాం రాబాయ్, నువ్వు మారాలని మేము చేస్తున్నాం. ఇది తెలుసుకో. నువ్వు మేధావిలా ఫీల్ అవ్వడం కాదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను విమర్శిస్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు, వీళ్ళకి నేను సమాధానం చెప్పకపోవడానికి ఎంత పెద్ద తప్పు చేసినా అని నీలో నువ్వు ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వీడియో చేయి. ఈ వీడియో కూడా నువ్వు చూడాలని నేను కోరుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్, జై శ్రీరామ్.